ఇక్కడ క్వశ్చన్ చూడు. ఇక్కడ ఇఫ్ 999 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఇంటూ 132 దెన్ determine the digits a comma b comma c comma d comma e comma f. సార్ ఇక్కడ ఇట్రా ఇవే ఇది నేను ఆన్లైన్లో చెప్తున్నాను. ఇది ఇట్లా ఒకసారి దీనికి సొల్యూషన్ చేద్దాం చూడు ఒకసారి. ఇది ఓకేనండి. ఇదంతా ఇఫ్ 999 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఇది చెప్పేది ముందర 999 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఇంటూ 132 దెన్ డిటర్మైన్ ది డిజిట్స్ ఏ కామ బి కామ సి కామ ఎఫ్. ఓకేనా. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇది ఈక్వేషన్ రాసుకోవాలి. 999 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత డిఈఎఫ్ 132. ఓకేనా. ఎప్పుడైనా మనకి ఈ విధంగా 999 కానీ 99 కానీ అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, థౌజండ్స్లో కానీ హండ్రెడ్స్లోకి 10,000 అది జీరోస్లో మార్చుకోవాలన్నమాట ఈ నెంబర్ని. ఓకేనా. ఇప్పుడు దీన్ని 1000లో మార్చుకుంటే 1000 మైనస్ 1 రాసుకోవచ్చు కదా. 999 1000 మైనస్ 1 ఇంటూ ఎంత ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఏఎఫ్ 132. ఓకే. నెక్స్ట్ 1000 ఇంటూ ఏబిసి. ఓకేనా. 1000 ఇంటూ ఏబిసి ఎంత ఏబిసి 3 zeros మైనస్ 1 ఇంటూ ఏబిసి ఎంత ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ 132. ఓకేనా. అంటే ఈ నెంబర్ నుంచి మనం ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. సో దేనిపో మనం కామన్ పద్ధతి ద్వారాగా ఏబిసి 000. ఓకేనా. నెక్స్ట్ ఏబిసి తీసివేస్తున్నాం కదా. తీసేసేటప్పుడు ఇక్కడ 10 వస్తుంది. ఓకేనా. ఎంత ఇది 10 మైనస్ సి. ఓకేనా. నెక్స్ట్ ఎంత ఇది 9 మైనస్ బి. ఇది ఓకేనా. ఇదంత ఇది 9 మైనస్ బి. ఇది కూడా ఎంత 9 మైనస్ ఏ. ఎంత ఇది సి. సి అంటే ఎంత -1. సి -1 అండి. ఇది సి -1 కదా చెప్పే కదా. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ ఏబి మిగులుతుంది కదా. ఏబి మిగులుతుంది అంతేనా. సో దెర్ఫోర్ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ 132కి ఈక్వల్ అవుతుంది ఇది. ఓకేనా. ఓకే. ఇది ఫస్ట్ డిజిట్ అంత ఇక్కడ 10 మైనస్ సి. ఇక్కడ ఫస్ట్ డిజిట్ అంతా అంటే యూనిట్ డిజిట్ అంతా ఇక్కడ 2. ఇక్కడ యూనిట్ డిజిట్ 10 మైనస్ సి. 10 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 2. 10 మైనస్ సి ఈజ్ ఈక్వల్ 2 అంటే ఎంత ఇటువైపు తీసుకొద్దాం 2ని. 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిని అటు తీసుకెళ్తే ఎంత ప్లస్ సి అవుతుంది. అంటే 8 ఈజ్ ఈక్వల్ సి అవుతుంది. ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఒక వాల్యూ వచ్చింది, మనకి సి వాల్యూ వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ 8. నెక్స్ట్ 9 మైనస్ బి. 9 మైనస్ బి ఎంత 9 మైనస్ బి అంతా ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది ఇది. ఓకేనా. ఇక్కడైతే సెకండ్ ప్లేస్లో ఉన్నది 3 ఈక్వల్ చేసినాం అనుకో. ఇటువైపు వస్తే ఎంత 3. 9 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు అడిపోతే ప్లస్ బి అనమాట. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు బి. బి వాల్యూ ఎంత 6. బి వాల్యూ కూడా వచ్చింది 6. ఇది 6 ఇదంతా ఇది 8. నెక్స్ట్ అంతా 9 మైనస్ ఏ. 9 మైనస్ ఏ అంతా ఇక్కడ ఈ థర్డ్ ప్లేస్ ఉంది కదా. 9 మైనస్ ఏ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది ఏంటి 1. ఈ 1 ఇటువైపు వస్తే ఎంత 9 మైనస్ 1. ఏ అటుపోతే ఎంత అవుతుంది ప్లస్ ఏ. ఎంత ఇది ఏ వాల్యూ కూడా మనకి 8 వస్తుంది. ఏ వాల్యూ కూడా మనకి 8 వచ్చింది. ఏ వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది 8 ఉంది. 868. ఓకే. నెక్స్ట్ సి. సి -1 ఎంత సి -1 ఎంత ఎఫ్ ఇక్కడ. ఓకేనా. సి -1 ఎంత సి -1 ఎంత ఇక్కడ ఎఫ్. ఓకే. సి -1 అంతా ఇక్కడ ఫోర్త్ ప్లేస్ నాన్న. ఇక్కడ ఫోర్త్ ప్లేస్ ఎఫ్. సి అంటే ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది కదా. 8 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. 8 - 1 ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఓకేనా. 7 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. నెక్స్ట్ ఇంకొక వాల్యూస్ కనుక్కుందాం. ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇంకొక వాల్యూస్ ఏంటి ఇక్కడ ఇంకోటి అది నెక్స్ట్ ఏబి కదా.
ఇక్కడ ఇన్నర్ ప్లేస్ ఇది బి ఫిఫ్త్ ప్లేస్ ఎంత బి, ఇక్కడ ఎంత ఇది ఈ. ఓకేనా, బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, బి వాల్యూ 6 వచ్చింది. 6 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత 6. ఇక్కడ 6th ప్లేస్ ఇది. ఓకేనా, ఇదంతా ఇది 6th ప్లేస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత డి. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, డి వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫైండ్ అవుట్ చేస్తే 8 వచ్చింది. 8 వచ్చింది కాబట్టి డి వాల్యూ కూడా మనకి 8 వస్తుంది. టోటల్గా ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ వాల్యూస్ ఎంత, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ వాల్యూ ఎంత వచ్చింది చూడు ఇక్కడ 8. బి వాల్యూ ఎంత వచ్చింది, బి వాల్యూ 6. సి వాల్యూ ఎంత వచ్చింది 8. డి వాల్యూ ఎంత వచ్చింది 8. ఈ వాల్యూ ఎంత వచ్చింది 6. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది 7. ఓకేనా, ఇది ఆన్సర్ అనమాట. కనుక్కోవడం అర్థమవుతుంది ఇది ఏమా, కనుక్కోవడం అర్థమవుతుంది ఇది. ఇక్కడ 999 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ 132. ఇక్కడ 999 ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని 999 ఉన్నప్పుడు 1000లో మార్చుకుని అంటే జీరోస్లో మార్చుకొని సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇది అంత ఇది 10 మైనస్ సి 9 మైనస్ బి 9 మైనస్ ఏ సి మైనస్ 1 ఇది. ఓకేనా, ఇది ఎలా వస్తుందో కూడా ఇంతకుముందు చెప్పే కానీ ఇది. ఓకేనా, ఎలా వస్తుందో కూడా చెప్పాను కానీ నీకు.